ఎవరో ఏదో అన్నారని నీకు ఇష్టమైన వాళ్ళని వదులుకోవడం తప్పు. మంచి చెడులను తెలుసుకోవడం నీ నిర్ణయం కావాలి, కానీ ఇంకెవరి అభిప్రాయమో నీ నిర్ణయం కాకూడదు. దీపం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఇల్లంతా వెలుగునిస్తుంది. గొప్ప వ్యక్తిత్వం కలవారు మౌనంగానే ఉంటారు. వారి పనులు చుట్టూ ఉన్న వారి జీవితాల్లో వెలుగు నింపుతాయి. అనేవాళ్ళు అంటూనే ఉంటారు, పడేవాళ్ళు పడుతూనే ఉంటారు. మధ్యలో ఉన్నవాళ్లే తెగ సంబరపడిపోతారు. అన్నీ భగవంతుడే చూసుకుంటాడని ఇంట్లో కూర్చోవద్దు. నీవు బయటికి వస్తే సహాయం చేద్దామని చూస్తున్నాడేమో. భగవంతుడు నీ కష్టాల్లో తోడుంటాడు, అంతేకాని నీ సోమరితనంలో కాదు. నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారి విజయం నన్నే వరించింది. ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నన్ను నేను నిందించుకోవలసి వచ్చేది. చివరికి నాకు అర్థమైనది, స్వశక్తిని మించిన ఆస్తి లేదని. మనల్ని గమనించే అన్ని కళ్ళు మనం బాగుండాలి అని అనుకోవు. కొన్ని మనం బాధపడి ఏడిస్తే చూడాలి అనుకుంటాయి. గౌరవం అనేది గారులో ఉండదు, తీరులో ఉంటుంది. హింసను ప్రోత్సహించకుండా అహింసను ఆయుధంగా మలచి మనకందించి జీవిత పోరాటంలో గెలిపించేది గురువు. నీ ప్రాణం ఉన్నన్ని రోజులు నువ్వు బ్రతకాలి, తప్పదు. ఎలా బ్రతకాలి అన్నది నువ్వే ఆలోచించుకో. మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన సంపద లేదు. కన్నీటి రుచి ఎలా ఉంటుంది అంటే, కళ్ళకు చప్పగా, నాలుకకు ఉప్పగా, గుండెకు బరువుగా, ఎదుటివారికి లోకువగా, నలుగురికి నవ్వుగా, మనసుకి భారంగా ఉంటుంది. నీ చేతిలో ఉన్నంతవరకే ఏదైనా. నీ చేయి దాటి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే దాని మీద ఆశ వదులుకోవాల్సిందే. అది మనిషి అయినా, మనసు అయినా, వస్తువు అయినా. తలపెట్టిన పనిలో విజయం లభించగానే మన భుజాన్ని మనమే తట్టుకొని గర్వపడతాం. అపజయానికి ఏవో కారణాలు వెతుకుతాం. ఏదో చేయాలని ఆశపడటం, ఏమీ చేయలేక బాధపడటం, ఉన్న దాంట్లోనే సర్దుకొని బ్రతికేయటం, ఇది ఎన్నో జీవితాల కథ, ఎన్నో జీవితాల వ్యధ. నేటి లోకంలో తీరు ఏమిటంటే, క్రింద పడితే పట్టించుకోరు, పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు. నీ చుట్టూ ఉన్న వాళ్ళే శత్రువులు. మన ముందు మంచిగా ఉంటూ వెనుక నుండి వెన్నుపోటు పొడుస్తారు. విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ, గడిస్తే తెలుస్తుంది కాలం విలువ. స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది స్నేహితుడి విలువ. 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడడం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది. ఒకడికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా, సంతోషంగా ఉండొచ్చు, కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎంతటి వారైనా ఎప్పటికైనా అంతకు అంత అనుభవించక తప్పదు. మనిషి మనశ్శాంతిని సర్వనాశనం చేసే ఏకైక ముప్పు అప్పు. ధనం చూడడానికి ఎంతో ఆకర్షిస్తుంది, కానీ అది ప్రక్కన ఉంటే మాత్రం మనల్ని మనసారా నిద్రపోనివ్వదు. మీరు అడుగు వేయకుండా అద్భుతాలు జరగాలని ఆశపడకూడదు. అలుపు లేకుండా పోరాడితేనే అనుకున్నది చేరుతారని మరచిపోకండి. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు. ప్రతి జంతువుకు తన జాతి లక్షణాలు మాత్రమే ఉంటాయి. మనిషిలో మాత్రం సర్వ జంతు లక్షణాలు ఉంటాయి. యజమానికి నాయకుడికి తేడా ఒకటే. మీరు చేయండి అంటాడు యజమాని, మనం చేద్దామంటాడు నాయకుడు. గొప్పతనం అంటే సాధించడమో, సంపాదించడమో, మన వెనుక జనాలను పోగు చేసుకోవడమో కాదు. మన మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ ఎవరిని హింసించకుండా ఉండడం. మన ప్రవర్తన ఎవరి బాధకు కారణం కాకుండా బ్రతకటం. వయసు పైబడటం మన చేతుల్లో లేదు, పైకి ఎదగడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. భార్యను వదిలించుకోవాలనుకున్న భర్త ఇలా ప్రవర్తిస్తాడు. ఇతర స్త్రీలతో ఎక్కువగా చనువుగా ఉంటాడు. భార్య ముందు ఇతర స్త్రీల ప్రస్తావన తీసుకువస్తాడు. భార్య ముందు ఇతర స్త్రీల గురించి పొగడుతాడు.